హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్. ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ ఒత్తిడి. ఓకే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఒత్తిడి అంటే ద సో కాల్డ్ స్ట్రెస్. ప్రతి మనిషి జీవితంలో ప్రతి దశలోనూ ఏదో ఒక ఒత్తిడి ఉండడం సహజం. చిన్నప్పుడు చదువు గురించి ఒత్తిడి, పెద్దయ్యాక పని విషయంలో ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, ఆర్థిక సమస్యలు, భవిష్యత్ పట్ల భయాలు, ఇవన్నీ కలిసి మనం ప్రశాంతంగా జీవించకుండా చేస్తాయి. ఈ రోజుల్లో ఒత్తిడి అనే పదం వినడమే కాకుండా దానిని అనుభవిస్తున్న మనుషుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. ఈ మధ్యకాలంలో పెద్దవారిలోనే కాదు, చిన్న చిన్న పిల్లల్లో కూడా ఈ ఒత్తిడి పెరిగిపోయింది. అసలు ఈ ఒత్తిడి ఎలా వస్తుంది? చిన్నపిల్లల్లో అయితే వాళ్ళ చదువు, పరీక్షల వల్ల ఒత్తిడి కలుగుతుంది. కాస్త పెద్దవాళ్ళకి ఉద్యోగ భారం ఎక్కువై ఒత్తిడి వస్తుంది. తల్లిదండ్రులకి కుటుంబ సమస్యలు మరియు డబ్బు సమస్యలు, భవిష్యత్తు గురించి ఆందోళనలు, ఆరోగ్య సమస్యలు, మానవ సంబంధాల్లో వచ్చే మనస్పర్ధల వల్ల ఈ ఒత్తిడి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. మనిషి జీవితాన్ని తరచి చూస్తే మనం ఎదుర్కొనే ప్రతి దైనందిన అంశంలోనూ ఒత్తిడి దాగి ఉంటుంది. ఏదైనా మనం ఏం చేయాలో, ఎలా ముందుకు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితిలో మనస్సు బెంబేలెత్తుతుంది. అదే అసలైన మానసిక ఒత్తిడి. అసలు ఒత్తిడికి లక్షణాలు ఏంటి? ఎప్పటికప్పుడు చీటికి మాటికి చిరాకు రావడం, కారణం లేని దుఃఖం, భయం ఎక్కువ కావడం, మనం తినే ఆహారపు అలవాట్లు ఉన్నట్టుండి మారిపోవడం, మనకి నిద్ర సరిగా పట్టకపోవడం, పని చేయాలన్న ఉత్సాహం లేకపోవడం, 10 మందిలో ఉన్నా సరే ఒంటరిగా అనిపించడం, మన శారీరక బరువు తగ్గిపోవడం లేదా పెరిగిపోవడం, ఇవే ముఖ్యమైన లక్షణాలు. అసలు ఈ ఒత్తిడి మనం ఎలా తగ్గించాలి? ఒత్తిడిని మనం పూర్తిగా తొలగించలేము, కానీ దాన్ని కాస్త తగ్గించుకోవచ్చు. ప్రతిరోజు కనీసం 30 నిమిషాలు మనకు నచ్చిన పని చేయాలి. మన బాడీకి రిలాక్సేషన్ ఇచ్చేలా కాసేపు వ్యాయామం, యోగా, ప్రాణాయామం లాంటివి చేయాలి. మన స్నేహితులతో, కుటుంబ సభ్యులతో మన సమస్యల గురించి మాట్లాడుకోవాలి. మన బాధలని పంచుకోవాలి. అలా చేస్తే కాస్త మన మనసు ప్రశాంతంగా మారే ఛాన్స్ ఉంటుంది. మరీ అవసరమైతే కౌన్సిలర్ లేదా డాక్టర్ సహాయం తీసుకోవాలి. మనం మన విలువైన సమయాన్ని సరిగా ప్లాన్ చేసుకుంటే పనులు మెల్లగా సాఫీగా పూర్తవుతాయి. కాసేపు పాటలు వినడం, పచ్చని ప్రకృతిలో కొద్ది సమయం కాలక్షేపం చేయడం ఒత్తిడిని తగ్గించడానికి మంచి మార్గం. మన మనసుకు నచ్చిన వారితో కాసేపు మనస్ఫూర్తిగా మాట్లాడడం, క్వాలిటీ టైంని గడపడం, లేదంటే మనకి నచ్చిన కథలు చదవడం లాంటివి చేసినా మన ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఒత్తిడి వచ్చినప్పుడు మనకి ఏమవుతుంది? ఒత్తిడిని మనం నిర్లక్ష్యం చేస్తే అది మన ఆరోగ్యాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. ముందుగా మన శరీరం శక్తిహీనం అవుతుంది. తరువాత మన మనసు దెబ్బతింటుంది. మనలో పనిచేసే సామర్థ్యం తగ్గిపోతుంది. కొన్ని సందర్భాల్లో ఈ ఒత్తిడి పెద్ద పెద్ద సమస్యలకు కూడా దారితీస్తుంది. మన జీవితంలో నవ్వుల్ని దూరం చేస్తుంది, కన్నీటిని దగ్గరకు చేస్తుంది. ఈ రోజుల్లో ఒత్తిడి అన్నది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. దాన్ని తప్పించుకోవడం కష్టమే, కానీ దాన్ని ఎలా ఎదుర్కొనాలో నేర్చుకుంటే మన జీవిత ప్రయాణం సాఫీగా సాగుతుంది. మనం మన మనసుకు కాస్త విశ్రాంతి ఇచ్చుకోవాలి. అతిగా ఆలోచించడం మానేయాలి. చిన్న కష్టం రాగానే భయపడి, బాధపడి, ప్రపంచంలో ఈ సమస్య కేవలం మనకే వచ్చింది అని బెంబేలెత్తిపోకూడదు. చిన్న చిన్న విషయాల్లో కూడా మనం ఆనందాన్ని చూసుకోవాలి. ఎక్కువగా ప్రశాంతంగా ఉండేందుకు మన ప్రయత్నం మనం చెయ్యాలి. సమస్యలు ఎన్ని ఉన్నా సరే మన ధైర్యాన్ని మనం ఎప్పుడూ వదలకూడదు. మన గురించి, మన ఆరోగ్యం గురించి ఎవరూ పట్టించుకోరు. అందుకే మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుందాం. ఒత్తిడి అనే మహమ్మారి నుండి బయటపడేందుకు
మన వంతు కృషి మనం చేసి మన మనసుని మెదడుని ప్రశాంతంగా మార్చుకుందాం. మీకు మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.